ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాల ద్వారా మనల్ని ఆదరిస్తున్న దేవునికి స్తోత్రాలు. గత రాత్రంతా కాపాడి మరొక ఉదయాన్ని దయచేసిన దేవునికి వందనాలు. నేటి వాగ్దానం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడైయుండునట్లు నీకును తోడైయుండునుగాక. నీ దేవుడైన యెహోవా నీకును తోడైయుండునుగాక. ఇక్కడ రూబేనీలు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రీయులు యెహోషువతో మాట్లాడుతున్న మాటలు మనం చదివి ఉన్నాం. యెహోషువ గ్రంథం చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. ఎందుకోసమంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు అరణ్య యాత్ర చేసిన తర్వాత యెహోషువ గ్రంథంలోనే కానాను దేశంలో ప్రవేశించడం మనం చూస్తాం. యెహోషువ అనే దైవజనుడు మోషే అనంతరం దేవుని చేత నియమించబడి దేవుని ప్రజలను నడిపిస్తున్న సందర్భంలో ఏ గోత్రం వారికి వారి సరిహద్దులు ఏర్పరుస్తున్నప్పుడు రూబేనీలు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రం వారు యోర్దాను నదికి యువతలే ఉండడానికి ఇష్టపడ్డారు. ఆ సందర్భంలో యెహోషువ మీ భార్య బిడ్డలను ఇక్కడే ఉంచి మీరు మాత్రం మాతో రండి, మిగిలిన వారంతా కూడా వారి వారి ప్రాంతాలు స్వాధీనం చేసుకున్నాక మీరు మరలా మీ ప్రాంతానికి వెళ్ళొచ్చు అన్నప్పుడు వారంతా కూడా యెహోషువ మాటకు సమ్మతిని, అంగీకారాన్ని తెలియచేస్తూ మీకు మీ ప్రాంతాలు స్వాధీనం చేసుకునే వరకు మేము సహాయం చేస్తామంటూ పలికిన మాటలు మనం చదివి ఉన్నాం. మోషేకు లోబడినట్టుగానే మేము నీకు కూడా లోబడతాము. అంత మాత్రమే కాకుండా దేవుడు మోషేకు తోడై ఉన్నట్టుగా నీకు కూడా తోడుగా ఉంటాడు అని పలుకుతున్నారు. ఎంతో చక్కని మాట కదా ఇది. నిజమే, మోషేకు తోడై ఉన్న దేవుడు నేడు మనకు తోడై ఉన్నాడు. మోషేకు దేవుడుగా తోడుగా లేకపోతే నిజంగా అన్ని సంవత్సరాలు అరణ్య మార్గంలో వేలాది మంది ప్రజలను మోషే నడిపించలేకపోయేవాడు, గతించిపోయేవాడు. కానీ మోషే దేవునిపై ఆధారపడిన విధానాన్ని బట్టి దేవుడు మోషేను బలపరుస్తూ, భద్రపరుస్తూ, నడిపిస్తూ వచ్చాడు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ప్రజలంతా సమస్య వైపు చూసేవారు, కానీ మోషే ఒక్కడే దేవుని వైపు చూశాడు. సమస్యలు అందరికీ ఉంటాయి, కానీ ఆ సమస్యలో మన స్పందన ఏమై ఉన్నది అనేది మన విశ్వాస జీవితానికి ప్రశ్నగా ఉంది. సమస్య కలిగినప్పుడు దేవుడు ఏమయ్యాడు, దేవుడు ఎక్కడున్నాడు అనే సందేహం మోషేలో రాలేదు. కాబట్టే అతడు దేవుని మీద ఆధారపడగలిగాడు, మహోన్నతుడైన దేవుని తోడును పొందుకోగలిగాడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మోషే దేవుని తోడుతో దేవుని సహాయాన్ని పొందుకుని ఎన్నో అద్భుతాలు చేశాడు. ఇక్కడ ఈ ప్రజలంతా యెహోషువను దీవిస్తున్నారు, మోషేకు తోడై ఉన్నట్టుగా నీకును దేవుడు తోడై ఉంటాడు అని. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, బైబిల్లో ఎందరో భక్తులకు తోడై ఉన్న దేవుడు ఈరోజు మన జీవితాల్లో ఎలాంటి సమస్యలున్నా, ప్రతికూల పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నా దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మనకు తోడుగా ఉంటాడని మనం విశ్వసించగలిగితే మోషేకు తోడైన దేవుడు, యెహోషువకు తోడైన దేవుడు ఈరోజు మనకు తోడై ఉంటాడు. మన ప్రయాణాల్లో, మన బిడ్డల పట్ల, మన కుటుంబాల్లో, సమస్తలోనూ దేవుని తోడును ఈరోజు మనం పొందుకోవాలని ఆశిస్తూ ప్రార్థన. దయగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. ఈ దినమంతా ఈ వాగ్దానం ద్వారా మా ప్రియులను బలపరచండి. నీ తోడును మాకు తెలియచేయండి. నీ తోడును, నీ సహాయాన్ని మా ప్రియులకు అందించండి. ఈ వాగ్దానాన్ని మా బ్రతుకులకు ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుచు యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి,
ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.